కడప జిల్లా బద్వేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపుతోంది. చెన్నైలో పనిచేస్తున్న అశోక్ అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజితారెడ్డి అని నకిలీ ఐడితో ముగ్గులోకి దించిన ముఠా ఏకంగా 81.70 లక్షల రూపాయలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆపై ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడి విడతల వారీగా డబ్బులు గుంజారు. ఈ మోసంలో బాధితుడి బంధువులు ఆదూరి రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్ కు రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్ లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఆ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి వీళ్ళని కొంత పట్టుకుంటే కొంత మనకు సమాచారం అనేది మనకు ఐడెంటిఫైడ్ కాబట్టి కొంత సమాచారం మనకు వస్తుందని ఆశిస్తున్నాను. సో ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అది ఫ్రెండ్ బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళించాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అకౌంట్ లో అతను వేయించాడు 81,67,000. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి కడప జిల్లా బద్వేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపుతోంది. చెన్నైలో పనిచేస్తున్న అశోక్ అనే యువకుడిని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజితారెడ్డి అని నకిలీ ఐడితో ముగ్గులోకి దించిన ముఠా ఏకంగా 81.70 లక్షల రూపాయలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆపై ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడి విడతల వారీగా డబ్బులు గుంజారు. ఈ మోసంలో బాధితుడి బంధువులు ఆదూరి రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఈ హనీ ట్రాప్లు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న అనంతపురంలో హనీ ట్రాప్ ముఠా ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల దగ్గర నుంచి డబ్బులు దోచుకున్నారో మనం చూసాం. తాజాగా బద్వేల్లో కూడా అదే విధమైనటువంటి హనీ ట్రాప్ దానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కూడా దగ్గర వారు కావడంతో దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ చెన్నై పట్టణంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, తనకు పూజితారెడ్డి అనే ఐడి మీద దీనికి సంబంధించినటువంటి ఒక మహిళ హనీ ట్రాప్ కు సంబంధించి కూడా ఆయన మీద ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఏదైతే దీనికి సంబంధించి మొదట పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టి తర్వాత ఆ పెళ్లికి దాని దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా తీసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటూ డబ్బులు డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి కొంత నగదు తీసుకున్న తర్వాత అతనికి ఇదంతా ట్రాప్ అనిపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా బెదిరించి ఈ ముఠా అంతా కూడా కీలకంగా వ్యవహరించి అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు కూడా వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి దగ్గర 81 లక్షల రూపాయల దాకా కూడా అతని దగ్గర నుంచి డబ్బులు గుంజారు. ఇదంతా జరిగిన తర్వాత దగ్గర వ్యక్తులకి కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియజేసిన తర్వాత వాళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేయమంటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటనే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా యువత కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది.
దాంతో పాటు అతని దగ్గర బంధువు కూడా వీళ్ళ ఏదైతే రామలింగారెడ్డి కూడా దీనికి సంబంధించి ఈ ముఠాతో కూడా కలిసినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఈ నగదు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా వాళ్ళ ట్రాప్ లో చిక్కింది, వాళ్ళు ఏ విధంగా ఇతను వేధించింది, అవన్నీ కూడా పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు పదే పదే ఈ సైబర్ నేరాలకు సంబంధించి, హనీ ట్రాపులకు సంబంధించి, ఆర్థిక నేరాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా మంది వాటి మీద సరైనటువంటి అవగాహన లేకుండా వీటిలో బలైపోతూ ఉన్నారు. దానిలో ఒకటే ఈ కడపకు సంబంధించినటువంటి ఈ అశోక్ రెడ్డి ఉదంతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ నెల్లూరు జిల్లా గూడూరులో జర్నలిస్టు నిరసన గలం విప్పారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టిన మీడియా ప్రతినిధులు అనంతరం ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు ప్రతినిధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి 4వ స్తంభం లాంటి మీడియాపై ఇలాంటి దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అంతమొదించిన నిందితులను కఠినంగా శిక్షించారని, బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్స్ చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత నశించాలి, నశించాలి. జర్నలిస్టులపై దాడులు, దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విలేకరి మీద జగన్మోహన్ రెడ్డి పై అతి పాశవికంగా క్రూరంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దీన్ని గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముక్త ఖండంతో ఖండిస్తోంది. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ప్రజా స్రవంతిలో ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మీడియా మీద దాడులు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. ఎవరికైనా ఒక వ్యతిరేకంగా వార్త రాస్తే అతని మీద దాడులు, కేసులు, అలాగే హత్యల దాకా వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అండగా నిలవాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష విధించాలని, అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి సిగ్గుచెట్టు. దాడి చేయడమే కాకుండా అంతమొందించి వార్తల సేకరణలో, విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పునరావృతం అయితే ప్రజాస్వామ్యంలో మీడియా మనుగడ కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నందలపాడు రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 2 వ్యక్తులు లగేజీ బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. బ్యాగులను తనిఖీలు చేయగా 10 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు ఒడిశాకు చెందిన బాలరామ్ స్వైన్ తో పాటు ఒక మైనర్ గా గుర్తించారు. ఒడిశా నుంచి సూరత్ కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. ఒక్కొక్కరికి 28,000 రూపాయలు ఇస్తామన్న ఆశ చూపి గుర్తు తెలియని వ్యక్తి ఈ స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా విచారణలో గాంజా సంబంధి ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో మా టీం 2 వ్యక్తులకు అరెస్ట్ చేయడం జరిగింది మరియు వారి దగ్గర నుండి 10 kg గాంజా సీజర్ చేయడం జరిగింది. Both arrested persons are from Orissa. One person is major, 19 years. Another person is minor, 17 years. So this was a successful operation done by team. I congratulate to the team. Further, the amount of seizure, I reiterate, is 10
kilogram and 55 grams. During preliminary investigation with the accused, the information came out that from Orissa, their route is towards Surat. So they will come to Tadipatri, change the train, go to Maharashtra and then to Surat. Initial investigation reveals that it is not the first time they have come. Multiple times they have come to Tadipatri and done the same thing. So this is their MO. Ganja Sambandhi Oka operation successful. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జొన్నవాడి రోడ్డులోని ఒక వాహన సేల్స్ పాయింట్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల అంగడికి, జామాయిల్ తోటలకు వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారు. ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారుగా 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇది మళ్ళీ ఎవడో ఇక్కడ పెట్టింది. మీ కింద మట్టే చెట్లు కాలేదు కదా. పచ్చి అంటే నీకు అంతకుంటుంది. ఏందా దీంతో బయట మళ్ళీ తీయటం పెట్టు. ఎక్కడ ఎవరికి గాయాలు కానీ ఎవరికి ఇంజురీస్ కానీ ఎలాంటి ఏం లేవు మేడం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు మేడం. ఆల్రెడీ మనకైతే మొత్తం కంట్రోల్లోనే ఉంది మేడం. ఈ పక్క కూడా అంగట్లో ఎవరు కొలేరు. ఓనర్ బయటికి వెళ్ళి ఉన్నాడు. నేను ఏదో పని మీద ఇంటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పిల్లకాయలు ఫోన్ చేశారు. ఈ విధంగా అంగడి తగలబడుతుంది అన్నమాట. వచ్చాను. వచ్చే లోపల అంతా తగలబడిపోయింది. అందరు వాళ్ళు ఇల్లు చాపారు. దానికి ఫోన్ చేశారు. వస్తువులు ఎలా ఉన్నాయా? వస్తువులు అయింది, కాలిపోయింది, పెయింట్ కాలిపోయింది. అంతా ఒక 20,000. పెద్దగా నష్టమేం కాదు. ఫైర్ యాక్సిడెంటా ఎవరైనా చేశారా? అది ఎవరికి తెలియదు. మనం ఎవరు లేము. మీకేమనిపిస్తుంది? మనకైతే ఎవరు చేసినట్టుగా లేదు. కొన్ని ఎవరన్నా చేశారు ఏంటో కూడా మనకు తెలియదు. నైట్ అయితే ఎవరో ఉందని అనుమానం. ఇది ఎన్ని గంటలకు జరిగింది అని? ఇది 2:30 టైంలో జరుగుతుందా? ఇది ఇప్పుడు 2 గంటలకు స్టార్ట్ అయింది. మనం బయటకి మామూలుగా డైలీ వేయడం ఉంటాం. ఈరోజు మనకి పని ఉండి బయటకు వెళ్ళాము. వచ్చేటప్పుడు జరిగింది. మధ్యాహ్నం 2 గంటల ఈ గ్యారేజ్ అదరుతుందా? పూర్తి పెరుగుతుంది. పూర్తి పేరు ఎప్పుడు తీసుకురా ఎలా జరిగిందన్న? ఎలా జరిగిందంటే ఆ పక్క నుంచి వచ్చింది. ఆడ ఎవరైనా తగిలిచ్చారో ఏమో అని తెలియదు. ఆ పక్క నుంచి వచ్చింది. ఈ ప్లాస్టిక్ వచ్చి తగిలింది సార్. మీది ఎంత నష్టం ఉంటుంది? 2 లక్షల దాకా ఉంది సార్. 2 లక్షలు. సామాన్లు ఏమో ఉంటాయి? సామాన్లు అంతా ప్లాస్టిక్, ఇనుమా? ఇనుము కూడా ఉంది. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా జరుగుతుంది? మా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసేసి వచ్చేసారు. మీ పేరు చెప్పండి. షేక్ రహమతుల్లా. అంగట్లో ఎవరు కొలేరు. ఓనర్ బయటికి వెళ్ళి ఉన్నాడు. వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా మేడూరులో పశువుల కోసం ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా పశువులు, ఇతర మూగజీవాలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు
15,000 నీటి తొట్టెలను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ మానవీయ నిర్ణయం పట్ల పశుపోషకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం స్వామి విశేషమైన హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చెడును వదిలి మంచిని గ్రహించాలనే సందేశంతో సాగిన ఈ వాహన సేవను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ మాడవీధుల్లో కోలాటాలు, చెక్క భజనలు, కేరళ వాయిద్యాల సందడి నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది. పెంచలకోన గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా వి కోటలో జర్నలిస్టు హత్యను తీవ్రంగా ఖండించారు. ఎర్రచందనం మాఫియా అక్రమాలను వెలుగులోనికి తెచ్చినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకులను హత్యలతో నొక్కివేయటం దారుణమని, ఈ హత్య వెనుక ఉన్న అసలు మాఫియాను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోట సంబంధించిన వ్యక్తి. ఆయన మంచి వార్తలు బాగా రాస్తూ ఉంటాడు. అనేక దుర్మార్గాల్ని బయటకు లాగాడు. ల్యాండ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, మైన్స్ మాఫియా, ఇటన్నిటిపైన ఆయన దోరెత్తి రాస్తున్నాడు. సరైన వార్తలు ఎందుకుంటాయి? ఉన్న అన్యాయాన్ని పైకి వేస్తా ఉంటే దాన్ని బట్టి పరిష్కారానికి ఉపయోగపడలేదు. అది ప్రభుత్వానికి ఉపయోగం, ప్రతిపక్షాలకు ఉపయోగం, అందరికీ ఉపయోగం. అలాంటి వార్తా సంస్థలు నోరు వేసే ప్రయత్నిస్తే మనకున్నది ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. దానిలో ఒక స్తంభం జర్నలిజం. ఆ జర్నలిజం స్తంభాన్ని చంపాలని ప్రయత్నిస్తే దుర్మార్గం ఇది. ఇది ఒక తమాషా ఏంటంటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ఇసుక మాఫియా, తర్వాత ఎర్రచంద్రం మాఫియా, మైన్స్ మాఫియా అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అది మారడం లేదు. మరి ఒక ప్రభుత్వం చెప్తా ఉంటారు వాళ్ళు చేశారంటుంటారు. వివేకానికి వచ్చి వీళ్ళు ఏం చేస్తా చేయడం లేదు. మొత్తానికి కింద జరిగేటువంటి సమాంతర ప్రభుత్వం, మాఫియా సమాంతర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని ఏ రాజకీయ పార్టీ అధికారులకు వచ్చి ఎవరు దాన్ని కంట్రోల్ చేయడం లేదంటే అర్థం అధికార పార్టీకి వీళ్ళకి లింకులు ఉంటాయని అర్థమైపోతా ఉంది. ఈ చాలా దుర్మార్గం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి మాఫియా గ్యాంగ్ని ఉపయోగించకూడదు. ఒకటి, రెండోది అసలు మూలకాలను పట్టుకోవాలి. తిరుపతి జిల్లా పాకాలలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి ప్రచార రథాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క సూచనలకి, ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా అనేక రకాలుగా కొత్తగా ఇన్నోవేటివ్ గా కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. గత 2 ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళి దాంట్లో చదువుతున్నామో దానికి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మనందరి తరపున మన బడి పిలుస్తున్న కార్యక్రమం ద్వారా కూడా ప్రతి స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో పారదర్శకంగా ఈ రోజు మన డిఓ కుమార్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు మనం ఇక్కడ మన తిరుపతి జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రచారథం పెట్టి ప్రచారథం ద్వారా అదే విధంగా ఈ ప్రచారథం ద్వారా చేయడం జరుగుతా ఉంది. అంటే దీని ఉద్దేశం ఒకటే, ఈ రోజు ప్రభుత్వం చదువుకునే విద్యార్థులందరూ కూడా తల్లి వందనం కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ 15,000 రూపాయల ద్వారా కూడా మనందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆర్థిక స్తోమత బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అదే ఈ రోజు 25,000 నుంచి 50,000 వరకు స్తోమత బట్టి ఉంది.
ఆ ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం వచ్చు, ఏ విధంగా వాళ్ళకు విజ్ఞానం ఇస్తారో దానికి భిన్నంగా కూడా దానికంటే కూడా ఎక్కువగా మన ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ రోజు మన తిరుపతి జిల్లాలో ముఖ్యంగా పాకాల మండలం, చంద్రగిరి మండలం, ఆర్సీపురం మండలం, తిరుపతి రూరల్, చిన్నగొడ్డుగల్, ఎర్రవారిపల్లి అన్ని మండలాలు సంబంధించిన ఉపాధ్యాయులు దీనిపైన ఎక్కువ కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా వాళ్ళందరూ కూడా శిరస్సు వహిస్తూ నమస్కరిస్తున్నాను. నెల్లూరు నగరంలో వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 100కు పైగా కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, ప్రజాస్వామ్యం పూర్తిగా గాడి తప్పిందని ఎమ్మెల్సీ విమర్శించారు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని ఆయన హామీనిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు గనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం అదే కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ, వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా కృష్ణా జిల్లా దివిసీమలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అభినవ మేల్కోటగా ప్రసిద్ధి చెందిన ఉల్లిపాలెం గ్రామంలోని శ్రీమన్నారాయణ స్వామివారి దేవాలయ రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. త్రిదండి శ్రీరామనారాయణ చిన్నజీయర్ స్వామి ఈ కుంభ ప్రోక్షణ మహాయజ్ఞ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 19 నుంచి శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాచార్య స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి వారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సేవా దృక్పథంతో విక్టరీ భజన పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో కడా అడ్వైజర్ రాజ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు వెంకటేష్ సహా పలువురు కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
హ్యాపీ బర్త్డే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నిన్న రాత్రి 4 స్తంభాల సెంటర్ వద్ద టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. 39వ డివిజన్ ప్రెసిడెంట్ శివవర్మ చైతన్యపై వైసీపీ నేత కరీముల్లా తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లుగా సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు ప్రస్తుతం భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకట ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికార పార్టీ అండతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మా మామూలు పడుతున్నాం ఆ గొలుసులు చేయడం అది తీసుకొచ్చి తీసుకుంటాడు చేయాలి చేసి ఈ వేడి బ్యాగ్స్ కొత్త పడుతుంది కొట్టేసారు. నేను వెంటనే కార్కి వెళ్ళాను. మా మామూలు పడుతున్నాం ఆ గొలుసులు చేయడం అది తీసుకొచ్చి